నమస్తే నా ఊరు నా వార్తకు స్వాగతం. సిఐటియు పిలుపు మేరకు విజయవాడ బయలుదేరిన ఆశా వర్కర్లను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. బుధవారం తెల్లవారుజాము నుంచి పోలీసులు ఆశాల ఇళ్లకు వెళ్లి ఆటోల ద్వారా స్టేషన్లకు తరలించారు. రైల్వే స్టేషన్లో బస్టాండ్లో సొంత వాహనాలు పట్టుకుని వెళ్తున్న ఆశాలను సైతం నిర్బంధించారు. ఉదయం 7 గంటలకు అరెస్ట్ చేసి రాత్రి 10 గంటల వరకు కళ్యాణ మండపాల్లో ఉంచారు. విజయవాడ వెళ్లే ట్రైన్స్ అన్ని వెళ్లిపోయేదాకా నిర్బంధించారు. అర్ధరాత్రి టికెట్ కొనుక్కుని ఆర్టీసీ బస్సులు ఎక్కిన ఆశాలను సైతం ప్రయాణ మార్గాల్లో బలవంతంగా బస్సుల నుంచి దింపి స్థానిక స్టేషన్లకు తరలించారు. స్థానిక కళ్యాణ మండపాలు ఆశా వర్కర్స్తో కిక్కిరిసిపోయాయి. కాకినాడ సుందరయ్య భవన్ నుంచి కలెక్టరేట్కు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు తాళ్లను వాహనాలను అడ్డుపెట్టి ఆటంకపరిచే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు ఆశా వర్కర్స్కు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఎవరినండి అదే చేస్తున్నారు కదా, ధర్నా చేస్తున్నారు కదా అనుకుంటున్నాను. ఆశా వర్కర్లకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఆ డిమాండ్ మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లందరూ కూడా విజయవాడ వెళ్ళడం కోసం ప్రయత్నం చేశారు. పోలీసు వారు పెద్ద ఎత్తున నిర్బంధాన్ని ప్రయోగించారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కూడా బయలుదేరుతున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారు. స్టేషన్లన్నీ నిండిపోవడంతో కళ్యాణ మండపాల్లో పెట్టారు. అర్ధరాత్రి పూట వదిలిపెట్టారు. వాళ్ళందరూ విడుదలైనటువంటి వాళ్ళు మళ్ళీ టికెట్ తీసుకుని బస్సు ఎక్కితే వాళ్ళు కూడా ఆపేసేసి వివిధ స్టేషన్లో నిర్బంధించారు. ఇది అన్యాయం. ఒక సైనిక పాలన మార్షల్లా లాంటి ప్రభుత్వం నడుస్తున్నది. ప్రజాస్వామ్యం ఏం కనపట్టలేదు. ఈ నిర్బంధంతో ఈ స్ట్రగుల్ని మీరేమీ ఆపలేరు. 26,000 రూపాయలు వేతనం ఇచ్చేంత వరకు ఈ ఫైట్ కొనసాగుతుంది. ఇది కలెక్టరేట్ ముందు ఈరోజు కార్యక్రమం కోసం బయలుదేరితే మళ్ళీ ఈరోజు ఇక్కడ కూడా అరెస్ట్ చేశారు. రాష్ట్ర కమిటీ ఈరోజు సమావేశమయ్యి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారు. దాన్ని కొనసాగిస్తాము. వేతనం పెంచేంత వరకు ఈ స్ట్రగుల్ కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తాను. నా పేరు అనంతలక్ష్మి అండి. నేను ఆశా వర్కర్గా పనిచేస్తున్నానండి తాడలే మండలంలో. మాకైతే అండి జీతాలు సరిగా వేయరండి. కనీస వేతనం అడుగుతుంటేనేమో పోలీసులు అరెస్ట్ చేసేసి ఎక్కడికక్కడ మమ్మల్ని పుల్లబొడుచులాడు చేసేస్తున్నారండి. మమ్మల్ని నైట్ కూడా చాలా దారుణంగా చేశారు సార్. మమ్మల్ని నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి అండి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని పోలీసుల చేతిలోనే అరెస్ట్లో ఉన్నామండి. మేము ఇప్పటి వరకు కూడా మాకైతే తిండా కూడా తిండలేదు సార్. మాకు నిన్న నుంచి మేము అలాగే ఉన్నాం సార్. మేము ఏం అడుగుతున్నాం సార్? కనీస వేతనం ఇమ్మని అడుగుతున్నాం. మాకు బెనిఫిట్ ఇమ్మని అడుగుతున్నాం సార్. మేము ఏంటి మాకు కనీసం మా పిల్లలు 10,000 ఉద్యోగం అని మా ఆయనకి పెన్షన్ లేదు సార్. మా పిల్లలకి అమ్మఒడి లేదు సార్. మాకు రేషన్ కార్డులో పేర్లు తీసేస్తారు సార్. 10,000 ఎక్కడండి? మాకు ఇవన్నీ పోతే మేమేలా బతకమండి సార్? మేము బతకలేక రోడ్డు పడ్డామండి. రోజుని రోడ్డు పడిన తీసుకెళ్ళాము. ఎక్కడెక్కడో దాసేస్తాం. నా పేరు లలిత అండి. నేను జిల్లా కోశాధికారిని మాట్లాడుతున్నాను. మేము కనీస వేతనం మాత్రమే అడుగుతున్నాము. ఇంకెక్కువ ఏమైతే మేమైతే అడగట్లేదు. కనీస వేతనం 26,000. మాకు రిటైర్మెంట్ లీవ్లు లేవు, ఏమి లేవు. మాకు 10,000 చేసి ఆ 10,000 అన్నీ ఎలా చేశారు? అంతకుముందు అధికారంలో 6,000 ఇస్తే అందులో 4,000 పెంచి 10,000 చేస్తారు. 10,000 అంటే ఆయన అన్నట్టు 10,000 చేస్తే అంతకుముందు ఇచ్చిన 6,000కి ఈ 10,000కి 16,000 రావాలి ఆయన అన్నట్టుగా. కానీ అలా జరగకుండా 4,000 చేసేసి మేము 10,000 ఇచ్చాం 10,000 ఇచ్చామని ప్రచారాలు చేసేసి ఆ 10,000 తోటే మమ్మల్ని బతకమంటున్నారు. వాటితోటే మమ్మల్ని జీవించమన్నారు. మా పిల్లలు పోషించుకోమంటున్నారు. ఈ 10,000తో ఎలాగ మేము మా పిల్లల్ని పెంచుకోవాలి, ఎలాగ వాళ్ళని చదివించుకోవాలి? అలాగే సంక్షేమ పథకాలు కూడా మాకు అమలు అవ్వట్లేదు. మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటున్నారు. అదే రీతిగా మమ్మల్ని ప్రతి విషయంలోని మమ్మల్ని చాలా వర్క్ కూడా చాలా ఎక్కువ చేస్తున్నారు. అటు అల్లూరు జిల్లా దేవీపట్నం పరిధిలో 49 మంది ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు దేవీపట్నం పోలీసులు. విజయవాడ ధర్నాకు వెళ్తున్న వీరిని పెద్ద భీంపల్లి కాలనీ వద్ద అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. గత 4 సంవత్సరాల కాలంలో 5 ఆశా వర్కర్లు చనిపోయారని, వారికి న్యాయం చేస్తామని అప్పటి మంత్రి ఆళ్ల నాని మాట ఇచ్చారన్నారు. తమ డిమాండ్లు కూడా నెరవేరుస్తామని చెప్పి నేటికి నెరవేర్చకపోవడంతో విజయవాడ ధర్నాకు వెళ్తున్న తమని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారన్నారు.
రాష్ట్ర నాయకురాలను అరెస్ట్ చేసి ఎక్కడ ఉంచారో కూడా చెప్పడం లేదన్నారు. ఆమెను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చిన పక్షంలో ఎంతవరకైనా తెగిస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు. ఎల్లకుంట పోలీసు వారు ఎక్కడికక్కడికి మమ్మల్ని నిర్బంధించేసి ఆటంకపరిచారండి. మా ధర్నాన్ని విజయవంతం చేయలేదు. అలాగే మా రాష్ట్ర నాయకురాలు మా సమస్యలు అడగడానికి పిలిచి ఆవిడ్ని చర్చల్లో పిలిచి అవమానించి ఆవిడ్ని అరెస్ట్ చేసి ఎక్కడ ఉంచారన్నది తెలియదండి. మాకు న్యాయం చేయాలి. మా రాష్ట్ర నాయకురాలని విడుదల చేయాలి. అలాగే మా ఆశలందరినీ ఎక్కడికక్కడికి పోలీస్ స్టేషన్లో నిర్బంధించేశారండి. వాళ్ళని విడుదల చేయాలి. వాళ్ళ గ్రామాల క్షేమంగా పోలీసు వారే చేర్చాలని కోరుతున్నామండి. మా సమస్యల పరిష్కారం కోసం మేము ఎంత లెక్కన్నా వెళ్ళగలము, ఎంతన్నా పోరాటం చేయగలమండి. ఇది మా ఆశా వర్కర్ల యూనియన్గా CITUగా మేము చెప్తున్నామండి. ఆశా వర్కర్ తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చెలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం నివాసం ఉండే ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఆశా కార్యకర్తలకు ముందస్తుగా నోటీసులు జారీ చేశారు. వడ్డేశ్వర్లోని సుందరయ్య స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేయడానికి పోలీసు వాహనాలు సిద్ధంగా ఉంచారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా చెలో విజయవాడకు వెళ్లు తీరుతామని ఇటు ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు కార్యకర్తలు అంటున్నారు. విజయవాడ మహాధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్లను అడ్డుకుని అర్ధరాత్రి స్టేషన్కు తరలించారు నెల్లూరు జిల్లా కావలి పోలీసులు. మహాధర్నాకు అనుమతి లేదని అర్ధరాత్రి నుంచి పోలీస్ స్టేషన్లో మహిళను నిర్బంధించారంటూ ఆశా వర్కర్లు మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో సరైన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. పర్మనెంట్ మాట పక్క నుంచి కనీసం కార్మికులుగా అయినా తమకు గుర్తింపు కల్పించాలంటూ ఆశా వర్కర్లు వేడుకున్నారు. తమను అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కావలి పోలీస్ స్టేషన్ ముందు ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు. అది వాళ్ళకి ఒక్క రూపాయి జోలైలు ఎవడు పెంచడానికి ఇటుకు అధికారం వస్తుందని మేము అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏదైతే ఆశా వర్కర్లు రోడ్డుపైకి వచ్చారో వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. కోర్టులు చెప్తుండే కోర్టులు కూడా ఖాతరు చేయడం. కోర్టులు 26,000 ఇవ్వమంటుంది. ఏమి ఇవ్వడానికి ఏమి నీ సొమ్మిస్తున్నావా? ప్రజల సొమ్మేగా ఇస్తున్నది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని ఏదైతే మహిళలు అంగన్వాడీలు కానీ ఆశాలు కానీ అడుగుతున్నారో వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. ఈరోజు ఆశా వర్కర్స్ అనేక మంది ఏమన్నా ట్రైనింగ్ అయి ఉంటే వాళ్ళని ఆశాలు ఏమన్నా ట్రైనింగ్ అయి ఉంటే వాళ్ళతో ఆశా వర్క్ పోస్ట్ ఫిలప్ చేయాలి. అదేవిధంగా ఆశా వర్కర్ పోస్ట్ ఫిలప్ చేయడం కూడా గ్రామ కమిటీలతో ఫిలప్ చేస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. రాజకీయ వేధింపులతో అనేక మంది ఆశాలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. వీళ్ళ సమస్యలు పరిష్కరించాలి. కాని పక్షాన మళ్ళీ మా ఉద్యమం కొనసాగిస్తాం. మేము అరెస్టులకి బెదిరింపులకి అదిరింపులకి భయపడే వాళ్ళకి కాదు. ఇది కొనసాగితే భవిష్యత్తులో మా ఉద్యమం కొనసాగద్ది. రేపు మార్చిలో ఎన్నికల్లో ఆయనకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా చెప్తామని చెప్పేసి కోరుకుంటూ అది వాళ్ళకి ఒక్క రూపాయి ఆడవాళ్ళపైన రోడ్లపైన అరెస్ట్ చేయడం. చెలో విజయవాడ పిలుపు నేపథ్యంలో మంగళగిరి తాడేపల్లిలో ఆశా వర్కర్లను అరెస్ట్ చేశారు. మంగళగిరి CITU నాయకులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక చిల్లపల్లి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో 100 మంది ఆశా వర్కర్లను పోలీసులు నిర్బంధించారు. అటు వడ్డేశ్వర్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 100 మందికి పైగా ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ విజయవాడ వెళ్లకుండా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్బంధించారు. ఇక వడ్డేశ్వరం వద్ద జాతీయ రహదారిపై ఆశా వర్కర్లు ర్యాలీ నిర్వహించారు. ఆశా వర్కర్ల ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పోలీసుల తీరు నిరసిస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు ఆశాలు.
న్యాయపరమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్న ఆశా వర్కర్లను కొత్తపేట నియోజకవర్గంలోని 4 మండలాల్లో నిర్బంధించడం హేయమైన చర్య అని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రేపు విజయవాడలో ధర్నాకు పిలుపునిచ్చారని, వారి సమస్యలు విన్నవించేందుకు వేదికైన ధర్నాకు వెళ్లకుండా పోలీసులతో అడ్డుకట్ట వేయడం జగన్ నిరంకుశత్వానికి అద్దం పడుతోందని ఆయన ఆరోపించారు. న్యాయపరమైన డిమాండ్ కోసం ధర్నా చేస్తున్న ఆశా వర్కర్లకు తెలుగుదేశం పార్టీ తన మద్దతు ప్రకటిస్తోందని సత్యానందరావు అన్నారు. అలాగే కొత్తపేట, ఆలమూరు, ఆత్రేయపురం మండలాల్లో టీడీపీ నాయకులను పంపి సంఘీభావం తెలియజేశారు. ఇక గోపాలపురం కాపు కళ్యాణ మండపంలో నిర్బంధించిన ఆశా వర్కర్ల వద్దకు టీడీపీ శ్రేణులతో కలిసి వెళ్లి సంఘీభావం తెలియజేశారు ఆయన. న్యాయాన్ని కోరికేది మనకి అందరికీ చేయాల్సింది. అది ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? మనకి 10,000 ఇస్తున్నారు. మన ఎంత కనీస వేతనం అంటే ఎంత మనం కోరేది? 26,000. ఉదయం విజయవాడలో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఆశా వర్కర్లు వారి యొక్క గోడు ప్రభుత్వానికి వెల్లదీసుకోవడం కోసం, వాళ్ళ బాధ వినిపించడం కోసం ఒక ధర్నా కార్యక్రమాన్ని పెట్టుకుని రేపు విజయవాడ వెళ్ళడానికి వారు నిర్ణయించుకున్న ఈ సమయంలో ఒక్కరోజు ముందుగానే ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళు ప్రజలకు చేయాల్సిన కార్యక్రమాల గురించి వాళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమావేశాలు పెట్టుకుంటే ఆ సమావేశాల నుంచి దారుణంగా వాళ్ళని ప్రివెంటివ్ అరెస్ట్ కింద చేసి ప్రివెంటివ్ అరెస్ట్ పేరుతోటి వారందరినీ, మహిళలందరినీ, ఆశా వర్కర్లందరినీ కూడా ఇక్కడ ఈ గోపాలపురం కళ్యాణ మండపంలో గోపాలపురం పిహెచ్సి సెంటర్కి సంబంధించిన ఆశా వర్కర్లు సుమారు 63, గోపాలపురం ఓబలంక పిహెచ్సి కొన్ని సమస్యలు ఉండడం వల్ల వాటిని నెరవేర్చుకోవడం కోసం విజయవాడ ధర్నాకి వెళ్ళడం కోసం మేము పిహెచ్సిలో లెటర్లు ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రి నుంచి కూడా మాకు పోలీసు వారు ఇంటి చుట్టూ కూడా మాకు కట్టడి చేసినట్టుగా వచ్చి లెటర్లు రాయించుకుని సంతకాలు పెట్టించి మీ ఆశా వర్కర్ని ఎవరిని కూడా ధర్నాలకు వెళ్ళొద్దని చెప్పేసి నిన్నటి నుంచి కూడా మాకు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మా విధుల్ని నిర్వర్తించుకుని మధ్యాహ్నం మీటింగ్ ఉంది, పిహెచ్సికి రావాలని చెప్పేసి మొత్తం ఓబలంక పిహెచ్సి వాళ్ళని, గోపాలపురం పిహెచ్సి వాళ్ళని, ఎవరి పిహెచ్సి వాళ్ళని రమ్మడం జరిగింది. అయితే మాకు ఎన్డీడీ ప్రోగ్రామ్ ఉండడం ద్వారా మేము మీటింగ్ ఉందని చెప్పేసి పిహెచ్సికి వచ్చాము. ఈలోగానే ప్రొద్దుటే పోలీసు వారు వచ్చి పిహెచ్సిలో ఆశా వర్కర్లు ఎవరిని కూడా మీటింగ్ అయిన తర్వాత ఎవరిని పంపించొద్దు మేము వచ్చేదాకా అని చెప్పేసి అన్నారంటండి. మేము వచ్చిన తర్వాత మా నోడల్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది. అలాగే అన్న మేరకు అందరూ వచ్చి పోలీసులు అందరూ కూడా పిహెచ్సిని చుట్టుముట్టి ఓబలంక పిహెచ్సి వాళ్ళందరినీ, ఆశాలందరినీ తీసుకొచ్చి గోపాలపురం ఆకుల రామకృష్ణరాజు గారు మన కళ్యాణ్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరిట ఎన్నికల ప్రచారం ప్రారంభించున్నారు. ఈ మేరకు శంఖారావంపై రూపొందించిన ప్రత్యేక వీడియోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. ఉత్తరాంధ్ర నుంచి శంఖారావం ప్రారంభం కానుందని, యువగళం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో పర్యటించేలా ప్రణాళికలు ఉంటాయన్నారు. ప్రజలు పార్టీ శ్రేణుల్లో చైతన్యం నింపడమే శంఖారావం లక్ష్యమని తెలిపారు. రోజు 3 నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుందన్నారు. సుమారు 50 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుందని వివరించారు. ఇచ్చాపురంలో ఈ నెల 11న తొలి సభ నిర్వహిస్తామని తెలిపారు. జగన్ పాలనలో మోసపోయిన వారికి భరోసా కల్పిస్తామని అచ్చెన్న అన్నారు. ప్రతి ఆయుధం ఇక్కడి నుండే పుడుతుంది. ప్రతి నాయకుడు ఇక్కడి నుండే పుడతాడు. గొప్ప సంకల్పం కూడా ఆటుపోట్లతోనే మొదలవుతుంది. ఆగిపోతాడనుకున్నారు, కానీ అగ్గి పెట్టేశాడు. కృంగిపోతాడనుకున్నారు, కానీ పూసాలు కదిలించాడు. తండ్రి చాటు బిడ్డ అనుకున్నారు, కానీ ప్రజల బిడ్డగా ఎదిగాడు. వామనుడు అనుకొని ఒక్క
ఒక్క అడుగు ఇస్తే విశ్వరూపంతో కబళించేశాడు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఇచ్చేందుకు ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ శంఖారావం అనే కీలక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. మొన్నటి వరకు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ద్వారా సమగ్ర అభివృద్ధి అనే సందేశాన్ని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకుపోయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేశాం. అదేవిధంగా శంఖారావం ద్వారా బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో ఇచ్చినటువంటి 6 హామీలను ప్రచారంలోకి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటాం. ఆంధ్ర రాష్ట్రం అంతటా వాటి ప్రాధాన్యతని ఇంటింటికి విస్తృతంగా చేరేలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోనూ పార్టీ కార్యకర్తల్లోనూ చైతన్యం నింపేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శంఖారావం పార్టీ కార్యకర్తలను నారా లోకేష్ గారికి మరింత చేరువు చేయడానికి ఇది ఉపయోగించుస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తలు లోకేష్ గారితో ప్రత్యక్షంగా వారి అభిప్రాయాలు సూచనలు పంచుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జాతీయ పార్టీ అధ్యక్షుల వారు ఈ కార్యక్రమాన్ని కార్యకర్తల మధ్యన ఘనంగా ప్రారంభించాలని చెప్పి నిర్ణయం చేశాం. శంఖారావం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు సారథ్యం వహిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఇందులో భాగంగా రానున్నటువంటి 40-50 రోజులు నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పాదయాత్ర జరగనటువంటి 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతిరోజు 3 నియోజకవర్గాలు చొప్పున 120 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నామని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని, ఎన్నికల స్టంట్ మాత్రమేనని అన్నారు. ఉద్యోగాలు లేక యువత రాష్ట్రం వదిలిపోతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు 25 లక్షల ఇళ్లు కట్టిస్తున్న జగన్ ఒక ఇల్లైనా కట్టారా అంటూ ప్రశ్నించారు. రానెన్నికల్లో రాష్ట్రం మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటు వేయండి పిలుపునిచ్చారు. చెత్త ఆలోచన ఉన్న ప్రభుత్వం పోతేనే రాష్ట్రం బాగుపడుతుందని షర్మిల అన్నారు. కొంతమందికి పెన్షన్ రాలేదు, కొంతమందికి ఇల్లులు, కొంతమందికి కాదు చాలా మందికి అసలు ఇల్లులే రాలేదు. గొర్రెలు మేకలు పశువులు కూడా ఎవరికి సహాయం లేదు. అమ్మా మీరు హలో చెప్పమ్మా. హలో, నా పేరు వెంకట సుబ్బమ్మండి. మా ఆయనకి పింఛన్ 4 సంవత్సరాల పింఛన్ పెడతానే ఉన్నానండి, పింఛనే రాలేదు. 4 సంవత్సరాల నుంచి పెన్షన్ రావట్లేదు. ఆయన బయటికి వెళ్ళి పని చేయలేడు, మరి ఆ టీ కొట్టి పెట్టుకున్నాడు. అప్లై చేసుకున్నారు? అప్లై చేశాను, అయినా కానీ రాలేదు. శివకుమార్ సార్ వచ్చారు, ఆయన చెప్పాను పెట్టుకోమన్నారు. అసలు పింఛనే రానిట్లేదండి, రాలేదు. పెన్షన్లు రావట్లేదు అంటే 4 సంవత్సరాలుగా కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదా? ఇవ్వలే, ఇచ్చినా మా ఆయనకు రాలేదండి. ఆయనకు పింఛన్, ఆయన పని చేయలేడు, బయటికి వెళ్ళలేడు. సంఘ సార్ అని చెప్పాము, పెట్టుకోము, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది తగ్గించుకున్నారు. తగ్గించి మళ్ళీ పెట్టాను, అప్లై చేశాను, మళ్ళీ పెట్టినా రాలేదు. ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా పెన్షన్ రాలేదు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అద్భుతమైన పరిపాలన, అద్భుతమైన పథకాలను అమలు చేసి ఆఖరిన అదే ప్రజల మధ్యలోనే చనిపోయిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. చనిపోతే కూడా ఎలా చనిపోయారు? ప్రజల దగ్గరికి వెళ్ళాలని ఇలాగే
మీ అందరూ ఎలాగైతే కూర్చున్నారో అలాగే ఒక రచ్చబండలో ఆయన కూర్చోవాలని, ఆ రచ్చబండలో అమ్మా మీకు ఏదైనా సమస్య ఉందా, అయ్యా నీకేమైనా సమస్య ఉందా, మీకు ఇల్లుందా, మీకు పెన్షన్ ఉందా, మీ బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా, ఆరోగ్యశ్రీ అందుతుందా, 108 వస్తుందా, ఇలాంటి అన్ని సమస్యలు కనుక్కోవాలి, నేను అన్ని సమస్యలు పరిష్కరించాలి, ఎన్నో రచ్చబండలు చేయాలి బిడ్డ ఇలాంటివి అని బయలుదేరి వెళ్ళాడు రాజశేఖర రెడ్డి గారు. అలా రచ్చబండకని బయలుదేరి వెళ్ళిన నాన్న మళ్ళీ తిరిగి రాలేదు. పెందుర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలు ఆత్మీయ సమావేశానికి కొణిదెల నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిలో పోటీ చేసే అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. మరో 10 రోజుల్లో జనసేన తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పెద్దలు ప్రకటిస్తారని తెలిపారు. టికెట్లు కేటాయించే విషయంలో ప్రతి ఒక్కరూ సమయం పాటించాలన్నారు. పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని కోరారు. పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయాలని మాకున్నటువంటి నాయకులు మిగతా అందరినీ ముందుకు నడిపించడం, వారికి మా తోడ్పాటు అందించడానికి, అలాగే ఇక్కడ సమస్యల మీద అధ్యయనం చేయడానికి, అలాగే పెందుర్తి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకి ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది, ఎటువంటి గవర్నెన్స్ ఇస్తే బాగుంటుంది, ఇక్కడున్న సమస్యలను ఎలా పరిష్కరించాలి, వీటి మీద విషయంగా చర్చించడం కోసం థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్ కోసం ఇచ్చినందుకు మీడియా వాళ్ళందరికీ ఉమ్మడి విశాఖలోని జనసేన ఎన్ని పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్ని స్థానాలు? అది వితిన్ మైట్ బి 10 days లోపే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, అఫీషియల్గా వస్తుంది. ఎందుకంటే అవన్నీ కూడా జనసేన టీడీపీ అలయన్స్ పెద్దలు నిర్ణయించాల్సిన విషయం. సో వాళ్ళు ఏం చెప్తే దాన్ని అమలు చేయడానికి మన జనసేన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాను. ఆ విషయం మీద అప్పుడు నేను మాట్లాడగలను. డిసిప్లిన్ కూడా మాట్లాడలేదు. సార్, మీ కుటుంబంలోకి భారతీయ జనతా పార్టీ కూడా వస్తుందని భావిస్తున్నారు అంటే రాజా రాజకీయ పరిణామాలు చూస్తున్నారు. నిన్న న్యూస్ ఛానల్స్లో చూసిందని బట్టి మేబీ పాజిటివ్గా ఉందని నాకు అనిపించింది వ్యక్తిగతం. బట్ పార్టీ నుంచి నాకంటే మాకు ఎటువంటి సందేశాలు రాకపోయినా మేము నాకు కూడా అనిపించింది డెఫినెట్గా బీజేపీ కూడా ఈ కూటమిలో కలుస్తారని నమ్మకవచ్చు. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఆత్మీయ సమావేశం అన్నారు. చాలా మందికి సీనియర్ నాయకులకి న్యూట్రిషన్ లేదని చెప్పేసి వాగ్వేదాలు అవన్నీ కూడా మేము సాల్వ్ చేస్తాం. చిత్తూరు జిల్లా పొలమనేరు రాజకీయం రసవత్తరంగా మారింది. నిన్న మొన్నటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఖరారవుతుందని అందరూ భావించారు. అయితే వైసీపీ అధిష్టానం విడుదల చేసిన 6 జాబితాల్లోనూ వెంకటగౌడకు చోటు దక్కకపోవడంతో ఈ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పదవికి అనూహ్యంగా పోటీ పెరిగింది. వెంకటగౌడ సీటు 10లో అనుకున్న నేపథ్యంలో అకస్మాత్తుగా పలువురు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం బరిలోకి దిగడంతో సీటు ఎవరికి దక్కుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2019 ఎన్నికల్లో ఎటువంటి రాజకీయ అనుభవం లేని వైసీపీ అభ్యర్థి వెంకటగౌడ మంత్రిగా పనిచేసిన టీడీపీ నాయకుడు అమర్నాథ్ రెడ్డిని 30,000కు పైగా మెజార్టీతో ఓడించి ఔరా అనిపించారు. 2024 ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించిన 6 జాబితాల్లో కూడా ఎమ్మెల్యే వెంకటగౌడ పేరు లేకపోవడంతో ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటగౌడని మార్చితే తనకు అవకాశం ఇవ్వాలని అక్కడ కొంతమంది కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలు కలిసి తమకు అవకాశం కల్పించాలని పలువురు విన్నవించుకుంటున్నారు. ఇక కోట మండలానికి చెందిన శ్రీనివాసుల కుటుంబానికి మంచి పేరుంది. అంతేకాకుండా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో పలుసార్లు టీడీపీ నుంచి టికెట్ ఆశించి వేశారిపోయిన బోసు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన కూడా పార్టీ అధిష్టానం సమన్వయకర్తగా నియమిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ఇక బీసీ సామాజిక వర్గానికి చెందిన గోవిందప్ప శ్రీనివాసుల పేరు ఇప్పుడు పలమనేరు నుంచి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు కూడా తెరపైకి వచ్చారు. అనూహ్యంగా మీడియా ముందుకొచ్చిన ఆయన అధిష్టానం అవకాశం కల్పిస్తే తాను పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. తనకు పలమనేరు మున్సిపల్ చైర్మన్ మండి సుధా, మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి వర్గాల మద్దతు ఉన్నట్లు వెల్లడించారు. రాజంపేట ఎంపీని, మంత్రి పెద్దిరెడ్డిని కలిసినట్లు వివరించారు. పలమనేరు నుంచి రోజురోజుకి ఆశావహులు పెరుగుతున్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఎవరిని సమన్వయకర్తగా నియమిస్తుందో అన్న టెన్షన్ అందరిలోనూ నెలకొంది. అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చాల్సి వస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్తున్నా. గౌరవనీయులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు ఏవైతే అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తా, లేదు పార్టీకి పనిచేస్తానని కూడా మీకు తెలియజేస్తాను. జమాతే ఇస్లామీ హిందూ ఆధ్వర్యంలో నేటి నుంచి 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ రఫీక్ తెలిపారు. దేశానికి వెన్నుముకైన యువత డ్రగ్స్ మద్యానికి బానిసలుగా మారి జీవితాలు నిర్వీర్యం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మధ్య సమైక్యత, నైతికత వెలివిరియడం కోసం కృషి చేస్తుంది. అయితే ఈ యొక్క సంస్థ తరఫున రాష్ట్రంలో ఈ రోజు నుంచి 10 రోజుల వరకు, అంటే 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వారోత్సవం జరుగుతోంది. 10 రోజులు. ఈ 10 రోజుల వారోత్సవానికి సంబంధించి ఈరోజు గోడ పత్రికలు, అలాగే పాంప్లెట్స్ అన్నీ కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, భారతదేశంలో మాదక ద్రవ్యాల యొక్క ప్రవేశం ఎలా జరుగుతోంది, మాదక ద్రవ్యాల వల్ల ఎంతమంది తమ జీవితాన్ని చిత్రం చేసుకుంటున్నారనేటువంటి రిపోర్ట్ మనం చూసినట్లయితే నా దగ్గర కొన్ని విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా మాదక ద్రవ్యాల యొక్క సరఫరా మన భారతదేశంలో పంజాబ్, ఢిల్లీ, హర్యానా, ఈశాన్య రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇది 2 తెలుగు రాష్ట్రాలని కూడా పట్టి పీడిస్తున్నటువంటి ఒక పెద్ద ప్రమాదంగా మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. ముఖ్యంగా అంతర్జాతీయ మాఫియా, అలాగే ఆన్లైన్ బిజినెస్ ద్వారా కొకైన్, ఓపీఎం, హెరాయిన్, ఎల్సీడీ ఇలాంటి అనేక రకాలైనటువంటి మాదక ద్రవ్యాలు సరఫరా చేయడమే కాకుండా కొన్ని ఫార్మా కంపెనీలు, కొన్ని రసాయనాలు తయారు చేసినటువంటి కంపెనీలు కూడా మాదక ద్రవ్యాన్ని తయారు చేయడంలో సహకరిస్తున్నాయి. సుమారుగా కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్ మాదక ద్రవ్యాల వల్ల జరుగుతోంది అంటే, వ్యాపారం జరుగుతోంది అంటే మనం ఆశ్చర్యపోతాం. ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు వైసీపీ అధినేత జగన్తో మెతక వైఖరిని అవలంబించిన బీజేపీ నేడు చంద్రబాబుతో పొత్తుకు సిద్ధమైనట్లు వస్తున్న వార్తలతో జగన్తో దూరం పెంచుకోవడానికైనా అన్న అనుమానాలు బయలుదేరాయి. నిజానికి బీజేపీ, వైసీపీ పొత్తులో లేవు. 2 పార్టీలు ఎప్పుడూ అధికారికంగా పొత్తు పెట్టుకోలేదు. కాకుంటే జగన్ ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్లు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ రాజ్యమేలుతోంది. అయినా జగన్ విషయంలో మెతక వైఖరిని ఆ పార్టీ అవలంబిస్తుందని అనుకోవాలి. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు జగన్ పైన కానీ, ఇక్కడి ప్రభుత్వం పైన కానీ పెద్ద విమర్శలు చేయలేదు. అలాగే జగన్ కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఎలాంటి విమర్శలు చేయలేదు. అలాగే బీజేపీ జోలికి కూడా పోలేదు. కావాలనుకున్నప్పుడల్లా ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోదీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు. పొత్తులు లేకపోయినా వైసీపీ, బీజేపీల మధ్య అంతర్లీనంగా అవగాహన ఉందనుకునేవారు చాలామంది ఉన్నారు. ఇక కేంద్రంలో బీజేపీకి అవసరమైనప్పుడల్లా వైఎస్ జగన్ మద్దతుగా నిలుస్తున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ, కీలక బిల్లుల సమయంలోనూ కమలం పార్టీ వైపు నిలబడి నేనున్నానంటూ వారికి చెప్పకనే చెప్పారు. అయితే 2017లో చంద్రబాబు ఎన్డీఏతో కటిఫ్ చెప్పిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీతో పొత్తుకు బీజేపీ సిద్ధపడదని అందరూ అంచనా వేశారు. కానీ బీజేపీ నేతల ఆహ్వానం మేరకు ఆగమేఘాల మీద చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళారు. పొత్తు కుదురుతుందా లేదా అనేది పక్కన పెడితే చంద్రబాబుతో కలిసి నడిచేందుకు కమలం పార్టీ సిద్ధమైందన్న సంకేతాలు ఫ్యాన్ పార్టీలో గుబులు పుట్టిస్తున్నాయనే చెప్పాలి.
పైకి గంభీరంగా ఎవరితో ఎవరు కలిసినా తమకు అభ్యంతరం లేదని చెప్తున్నప్పటికీ ఎక్కడో తెలియని భయం మాత్రం వైసీపీ నేతలను వెంటాడుతూనే ఉంది. తాను తట్టుకోవాలంటే మామూలు విషయం కాదన్నది జగమెరిగిన రాజకీయ నేతలందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ కూటమి బలంగా ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమైనా నివేదికలు ఇచ్చాయా అన్న అనుమానం లేకపోలేదు. కాకపోతే బీజేపీ సొంతంగా ఈసారి లోక్సభలో 400 స్థానాలను సాధించాలని లక్ష్యంతో ఉంది. సొంతంగా గెలవాలంటే దక్షిణాదిలో ఇక్కడ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటూనే కొన్ని సీట్లైనా వస్తాయి. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ తప్ప మరెక్కడా స్థానాలు వచ్చే అవకాశం లేదు. అందుకే పొత్తుకు సిద్ధపడిందన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. మొత్తం మీద చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో అసెంబ్లీ లాబీలు ఈ రకమైన చర్చ ఎమ్మెల్యేల మధ్య జరుగుతోంది. మరి జగన్కు బీజేపీ దూరం జరిగిందా, చంద్రబాబుకు దగ్గరైందా అన్నది రానున్న కాలంలో మరింత స్పష్టత రానుంది. అల్లూరి సీతారాం జిల్లా చింతపల్లి మండలం మూలగరువులో కుళ్ళిన మేక మాంసం తిని 10 మంది అస్వస్థకు గురయ్యారు. వారికి మండల వైద్యాధికారులు సకాలంలో వైద్యం అందించారు. వీళ్ళిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మెరుగైన చికిత్స కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత వైసీపీదేనని మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు చింతామోహన్ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తిరుపతిని రాజధానిగా ప్రకటించి ఎన్నికల బరిలోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతిని రాజధానిగా కోరుతూ నాయుడుపేటలోని గడియారం సెంటర్ వద్ద కాంగ్రెస్ నేతలతో కలిసి ఆందోళన చేశారు. మద్రాస్ ప్రావిన్స్ రాష్ట్రం నుంచి భాషా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన సమయంలోనే తిరుపతిని రాజధాని చేయాలని ఆచార్య ఎన్జీ రంగా తన గళాన్ని వినిపించినప్పటికీ అప్పటి సీఎం నీలం సంజీవ్ రెడ్డి మోసపూరితంగా కర్నూలుకు అనంతరం హైదరాబాద్కు తరలించి తిరుపతి ప్రాంతవాసులకు తీరని అన్యాయం చేశారని చింతామోహన్ మండిపడ్డారు. బ్రహ్మం గారు చెప్పారు తిరుపతి రాజధాని నగరం అవుతుందని. ఆయన కాలజ్ఞానంలో రాసి ఉన్నారు తిరుపతి రాజధాని నగరం అవుతుందని. కాలజ్ఞానంలో రాసిన ప్రతి మాట జరుగుతూ ఉంది. ఈరోజు ఏది మిస్ కాలేదు. 70 సంవత్సరాల నాడు 1953లో మద్రాసు నుంచి ఆంధ్ర బయటకు వచ్చింది. అప్పుడు ఎన్జీ రంగా గారు చెప్పారు తిరుపతిని రాజధాని నగరం చెయ్యండి అని నెహ్రూ గారికి చెప్పారు. ఆ రోజు సంజీవరెడ్డి దీన్ని మోసం చేసి కర్నూలుకు తీసుకెళ్ళాడు. కర్నూలు నుంచి మరి హైదరాబాద్ పోయింది. హైదరాబాద్ నుంచి తుళ్ళూరు వచ్చింది. తుళ్ళూరు నుంచి వైజాగ్ వెళ్ళింది. ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనకు రాజధాని నగరం అంటూ లేదు. తుళ్ళూరు అంటే ఒకరికి ఇష్టం లేదు, వైజాగ్ అంటే ఇంకొకరికి ఇష్టం లేదు. తిరుపతి రాజధానికి ఆమోదయోగ్యం అందరికీ. అటు రాయలసీమకు కానీ, మరి కోనసీమకు కానీ, ఉత్తరాంధ్రకు కానీ, పలనాడుకు కానీ తిరుపతి అంటే ఆమోదం పలుకుతారు. కావలసిన మంచినీళ్లు కండలేరులో ఉన్నాయి. మరి 7 జాతీయ రహదారులు ఉన్నాయి, 7 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, మంచి వాతావరణం ఉంది. మరి అంతేకాదు 100ల కొద్ది హాస్పిటళ్ళు ఉన్నాయి, 100ల కొద్ది కాలేజీలు ఉన్నాయి. ఇంతకంటే అనువైనటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వేరేది లేదు. మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో నాయుడుపేట ఎట్టా ఉంది? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనంతా రెడీ చేసుకునే జాబితాతో ఢిల్లీ చేరుకున్నట్టు తెలుస్తోంది. అమిత్ షాతో భేటీ తర్వాత సీట్ల సర్దుబాటుపై ఓ క్లారిటీ రాంది. బీజేపీకి ఎన్ని పార్లమెంటు, ఎన్ని అసెంబ్లీ సీట్లు ఇవ్వాలనే దానిపై ముందు నుంచే చంద్రబాబు కసరత్తులు చేశారట. అందుకే ఆయన పిలిచిన వెంటనే బయలుదేరి వెళ్లారు. అమిత్ షాతో సంఖ్య మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఏ సీట్లు అనేది చంద్రబాబు వారి ముందు జాబితా ఉంచేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో మాత్రం టీడీపీ బలహీనమైన సీట్లని బీజేపీకి కేటాయించాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు సీట్లకు వచ్చేసరికి బీజేపీ కోరిన సీట్లు ఇవ్వక తప్పదు. చంద్రబాబుకి ఇప్పుడు రాష్ట్రంలో అధికారులకు రావడం ముఖ్యం, తిరిగి ముఖ్యమంత్రి కావడం అత్యవసరం. ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ శాసనసభలకు అడుగు పెడతాన్న శబ్దాన్ని ఆయన నెరవేర్చుకోగలుగుతారు. అందుకే పార్లమెంటు సీట్ల విషయంలో బీజేపీ డిమాండ్కు కొంత అటు ఇటుగా చంద్రబాబు అంగీకరించే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. బీజేపీ నుంచి 6 నుంచి 7 పార్లమెంటు స్థానాలు కోరే అవకాశం ఉంది. అయితే 5 వరకు బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ అధినేత మానసికంగా ఫిక్స్ అయిపోయారంటున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు.
జనసేనతో పొత్తు ఉండడంతో తాము గెలవడం గ్యారెంటీని, సీటు తమదేనన్న నమ్మకంతో కొంతకాలంగా పార్టీకి పనిచేస్తున్నారు. వారిని చంద్రబాబు పక్కన పెట్టలేని పరిస్థితి. విశాఖపట్నం, అరకు, రాజమండ్రి, నర్సాపురం, ఒంగోలు, రాజంపేట, తిరుపతి స్థానాలను బీజేపీ కోరే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. ఇందులో 5 నుంచి 6 వరకు చంద్రబాబు బీజేపీకి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పొత్తులో ఉన్న మరో పార్టీ జనసేనకు మచిలీపట్నం, కాకినాడ, అనకాపల్లి ఇచ్చేందుకు ఫిక్స్ అయ్యారంటున్నారు. మొత్తం 8 స్థానాలు పొత్తులో భాగంగా భాగస్వామ్య పార్టీలకు వెళ్లినా మిగిలిన స్థానాల్లో తన వాళ్ళను దింపి గెలిపించుకోవాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. వీరి సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం హాజరయ్యారు. మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు రేపు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలవనున్నట్లు సమాచారం. आराम से पीछे आ जाओ यार। नहीं बोलेंगे वो तो आने दो यार पीछे। गाड़ी निकलने दो। అనంతపురం జిల్లా రాయదుర్గలో స్థానిక మార్కెట్ యార్డ్లో చింతపండు విక్రయానికి వచ్చిన రైతులకు, మహిళలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని రాయదుర్గం రైతు రక్షణ వేదిక వ్యవస్థాపకులు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. వ్యవసాయ మార్కెట్ను సందర్శించి చింతపండు విక్రయించేందుకు వచ్చిన రైతులు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విక్రయానికి వచ్చిన రైతులు గిట్టుబాటు ధర లేకపోతే అక్కడే బస చేసి మరుసటి రోజు విక్రయించే సదుపాయం లేదని ప్రతాప్ రెడ్డి వాపోయారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో యువతను గంజాయి బారి నుంచి రక్షించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేస్తారని టీడీపీ నాయకుడు బడి సుధా యాదవ్ అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తే ప్రజలకు అన్ని వేళ అందుబాటులో ఉండి సేవ చేస్తారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందంటున్న సుధా యాదవ్తో మా రిపోర్టర్ హరిబాబు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. విస్తీర్ణ పరంగా అత్యంత పెద్ద నియోజకవర్గంగా ఈ నియోజకవర్గం గుర్తింపు సాధించడంతో పాటు ఇక్కడ రాజకీయాలు కూడా అదే స్థాయిలో హాట్గా జరుగుతూ ఉంటాయి. ప్రస్తుత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీలో కీలక స్థానానికి వెళ్ళిన నేపథ్యంలో అతని కుమారుడు వైకాపా అభ్యర్థిగా ప్రస్తుతానికి రంగంలో ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పులివర్తి నాని ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్న వారికి అవకాశాలు కల్పించాలంటూ కూడా ఒక నినాదం వినిపిస్తూ బీసీకి సంబంధించి సామాజిక వర్గానికి సంబంధించిన బడి సుధా యాదవ్ కూడా తాను సర్పంచ్గా ఇప్పటికే పూజపట్ల నియోజకవర్గ పంచాయతీని ఎంతో అభివృద్ధి చేశాను కాబట్టి నాకు కూడా ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని సమగ్రాభివృద్ధి చేసి రాష్ట్రానికి ఒక రోల్ మోడల్గా నిలబెడతానని చెప్తున్నారు. మనతో పాటు సుధా యాదవ్ ఉన్నారు. అంటే డెవలప్మెంట్ చంద్రగిరి నియోజకవర్గంలో డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా? దాదాపు అంటే భాస్కర్ రెడ్డి గారు 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి డెవలప్మెంట్ నియోజకవర్గంలో ఏమైనా జరిగిందా? ఎక్కడ పరిశ్రమలకు రావడం కానీ లేదంటే కొత్తగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కానీ రైతులకు కానీ ఏమన్నా అభివృద్ధికి సంబంధించి ఏమన్నా జరిగాయి? మీకు మొదటగా నమస్కారం అన్న. మీరు చెప్పినట్టు ఈ 10 సంవత్సరాలుగా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేసింది అభివృద్ధి ఏమీ లేదన్న. నాకు తెలిసినంత వరకు కూడా ముందు నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చి 21 సంవత్సరాలు అయింది, 2003 నుంచి కూడా. అప్పటి నుంచి కూడా నేను గల్లా అరుణ్ కుమార్ గారిని చూస్తూ ఆమె ఒక శిష్యుడిగా ఆమెతో పాటు పయనించడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా గల్లా అరుణ్ కుమారి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అప్పుడు చేసినటువంటి రోడ్లు, ఆమె చేసినటువంటి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి తప్ప ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఆయన శిలాఫలకాలపైన, ఆయన కుర్జీలపైన, ఆయన యారో మార్కులపైన ఆయన పేర్లు, ఆయన కుటుంబం పేర్లు, ఆయన తప్ప అభివృద్ధి అంటూ ఏమీ లేదు. అంటే ప్రధానంగా ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రగిరి నియోజకవర్గం అంటే హాట్ టాపిక్గా గంజాయి అనేది ఒక మాట వినిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ అంటే ప్రధానంగా పత్రికల్లో కానీ పేపర్లలో కానీ టీవీ ఛానల్స్లో కానీ గంజాయి అనేది యువత ఎక్కువగా వాడుతున్నది చంద్రగిరి నియోజకవర్గం. చంద్రగిరి నియోజకవర్గంలో ఇటీవల కాలంలో 2-3 సంఘటనలు కూడా అందుకు ఉదాహరణలుగా నిలిచాయి. అంటే గంజాయి అనేది ఎందుకు అంత విచ్చలవిడిగా జనాలు ఆ నియోజకవర్గంలో ఉంది? ముఖ్యంగా మన రాష్ట్రంలోనే
మొదటి స్థానం మన చంద్రగిరికి ఇవ్వచ్చు. ఎందుకంటే పలు దఫాలుగా కూడా పేపర్లో కావచ్చు, టీవీల్లో కూడా చూస్తున్నాం. ఈ గంజాయి అనేది విపరీతంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. దానికి సంబంధించిన మొన్నటికి మొన్న కూడా ఒక 7 ఏళ్ల పాపని, చిన్న పాపను కూడా రేప్ చేసి చంపేయడం, ఇంకా 2-3 సంఘటనలు కూడా. అవి ఏమాత్రం కూడా ఇక్కడ లోకల్గా ఉండే ఎమ్మెల్యే వాటి మీద దృష్టి పెట్టకుండా నేనేదో బ్యానర్ రహిత నియోజకవర్గం చేయాలి, వాల్ పోస్టర్ల రహిత నియోజకవర్గం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ ప్రజలకి ఏం అవసరమో తెలుసుకోకుండా మొదటగా మీరు చేయాల్సిన పని గంజాయి లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దితే బాగుంటుందని కూడా నేను ఆయనకి విన్నపం చేస్తున్నాను. ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇటీవల కాలంలో అంటే తమిళనాడు నుంచి కూలీలు వచ్చి ఎర్రచందనం కొట్టడము, పోలీసులు ఎన్కౌంటర్లు జరగడం, ఇవన్నీ చాలా సంఘటనలు చోటు చేసుకుని, అలాగే ఇసుక కానీ మట్టికి కానీ మాఫియాకి పేరు పడింది. ఇక్కడ ఎక్కువ ఉన్న ప్రకృతి వనరులన్నీ ధ్వంసం చేస్తున్నారు, వాటిని తరలిస్తున్నారని చెప్పిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే మీరు వస్తే ఎలా అడ్డుకోగలరు? మన రాష్ట్రంలోనే ఎర్రచందనం మన దేశంలోనే కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధిగాంచింది ఎర్రచందనానికి మన చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావరపాలెం అడవులు, శేషాచలం అడవులు కాబట్టి మొత్తం కూడా చంద్రగిరి నియోజకవర్గంలోనే అధిక శాతం ఎర్రచందనం ఉండేది మన చంద్రగిరి నియోజకవర్గంలో. ఇదే అదునుగా చూసుకుని ఈ ఎమ్మెల్యే కూడా ఇదొక ఆర్థిక వనరుగా మలుచుకుని ఆయన వాళ్ళని అనుచరులను పెట్టుకొని అన్ని రకాలుగా కూడా సంపాదించుకుంటూ అక్రమ సంపాదన చేపడుతున్నాడు. అదేవిధంగా ఇసుక కూడా ఎక్కడ చూసినా స్వర్ణముఖి మొత్తం కూడా వాళ్ళ అనుచరుల ద్వారా మొత్తం ఇసుకని తరలించి మొత్తం కోట్లు గట్టిస్తూ ఆయన ఈ విధంగా ముందుకెళ్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తే వీటినన్నిటిని కూడా అడ్డుకొని అరికడతానని కూడా మీకు తెలియజేస్తున్నాను. అంటే తెలుగుదేశం పార్టీ మీకు అవకాశం ఇస్తే, మీరు అభ్యర్థిగా నిలబడితే భవిష్యత్తులో చంద్రగిరి నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ప్రజలకు మీరు ఎలాంటి హామీలు ఇచ్చి ఒక అజెండా తీసుకెళ్ళి ప్రజల్లో ఓట్లు అడగాలనుకుంటున్నారు? నేను పుదిపాట్ల గ్రామాన్ని 20 సంవత్సరాలుగా ఏ విధంగా అభివృద్ధి బాటలో నడిపిస్తున్నానో అందరికీ తెలుసు. ఎందుకంటే మొన్నటికి మొన్న కూడా ఈ యొక్క రాక్షస పాలనలో కూడా నేను ఇండిపెండెంట్గా సర్పంచ్గా నిలబడినా కూడా 572 ఓట్ల మెజార్టీతో గెలిచాను. 12 వార్డులకి 10 వార్డులు నేను కైవసం చేసుకోవడం జరిగింది. ఎంటైర్ ఎమ్మెల్యే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఇంటింటికి తిరిగి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సరే మా ఊరు ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించారు. ఎందుకంటే అక్కడ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా నేను ఏం అవసరం వచ్చినా కూడా వాళ్ళకి వెన్నంటే ఉంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముందుంటూ పుదిపాట్ల గ్రామాన్ని తీసుకెళ్ళాను. కాబట్టి అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గాన్ని కూడా అదే విధంగా అభివృద్ధి చేస్తానని ఒక నమ్మకం నాకు కలిగి ఉంది. అంటే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రగిరి నియోజకవర్గం హాట్ టాపిక్గా నిలబడిపోయింది. అయితే భవిష్యత్తులో చంద్రగిరి రోల్ మోడల్గా అవ్వాలంటే ఎలాంటి మార్పులు చేర్పులు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అదే అండి, మొదటగా ఈ యువకులు బాగుండాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కావచ్చు, ఇప్పుడు మొత్తం సమాజానికే యువకులు ముఖ్యం. వాళ్ళని ఫస్ట్ మంచి దారిలో నడిపించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం కూడా గంజాయి, ఈ డ్రగ్స్ విపరీతంగా తయారయ్యి వాళ్ళని తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళ కుటుంబాలని చిన్నాభిన్నం చేసే పరిస్థితి చూస్తూ ఉన్నాము. అన్ని పేపర్లో కూడా వస్తుంది. ఫస్ట్ వాళ్ళని మంచి దారిలో నడిపించాలంటే ఇక్కడ ఖచ్చితంగా మంచి పరిశ్రమలు రావాలి. ఆ పరిశ్రమలు వచ్చినప్పుడే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అప్పుడే వాళ్ళు డైవర్ట్ అయ్యి వాళ్ళకి ఆర్థికంగా కూడా ముందుకెళ్ళి వాళ్ళు అన్ని రకాలుగా అభివృద్ధి చెందినప్పుడే ఈ నియోజకవర్గం బాగుపడుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధినేత కానీ, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కానీ, లోకేష్ కానీ తనకు బీసీ అభ్యర్థిగా తనకన్నా చంద్రగిరిలో పోటీ చేసే అవకాశం ఇస్తే నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధికి పాటుపడుతూ ఆ పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ఏదైతే అక్రమ రవాణాలు ఉన్నాయో ఆ గంజాయి కానీ, లేదంటే ఎర్రచందనం కానీ, ఆ ఇసుక కానీ, ఇట్లా ప్రకృతి వనరుల దోపిడీని కూడా తాను సమర్థవంతంగా అడ్డుకుని యువతకు పెద్దపీట వేసి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని చెప్తున్నారు బడి సుధా యాదవ్ గారు. వాట్ స్టూడియో.
రానున్న ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కాలువ శ్రీనివాసులు విస్తృతంగా పర్యటించారు. పలువురు ముఖ్య నాయకులను కలిసి టీడీపీని గెలిపించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని కాలువ శ్రీనివాసులు అన్నారు. తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా ఆకాంక్షిస్తున్న సందర్భంలో మేము ఎక్కడికి వెళ్ళినా ఒక సానుకూలమైన వాతావరణం కల్పిస్తుంది. ఎవరిని కదిపినా ఈసారి సైకిల్ రావాలా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా, ఈ రాష్ట్రం బాగుపడాలనే కోరుకుంటా ఉన్నారు. 94లో తెలుగుదేశం ప్రభంజనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సృష్టించింది. అట్లాంటి వాతావరణం మళ్ళా 2024 ఎన్నికల సందర్భంగా మనకు కనిపిస్తూ ఉంది. వైసీపీ సింగిల్ డిజిట్కి పరిమితమైన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈరోజు మేము చేనేత కుటుంబాలకు సంబంధించిన ప్రముఖుల్ని కలుస్తూ ఉన్నాం. ఎవరి ఇంటి దగ్గర పోయినా చాలా సానుకూలంగా ఈసారి మీరు ఖచ్చితంగా రాయదుర్గంలో గెలవాలా, చంద్రబాబు నాయుడు గారి పైన ముఖ్యమంత్రి కావాలా, ఈ రాయదుర్గం బాగుపడాలా, ప్రజలందరూ. వైసీపీ పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని, వైసీపీ నాయకుల అవినీతి భూ కబ్జాలను బట్టబయలు చేస్తామని చిత్తూరు జిల్లా పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని మంత్రి అనుచరులు దౌర్జన్యాలకు కబ్జాలకు పాల్పడ్డారని, టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడగానే వారికి తగిన గుణపాఠం చెప్తామని ఆయన హెచ్చరించారు. ఈ పొంగనూరు పట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి బజార్ వీధి, బ్రాహ్మణ వీధి, నరసింహ స్ట్రీటు, ఈ కాలనీలన్నింటి కూడా ఇంటింటికి తిరగడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా ఈ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పథకాలను ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆహ్వానిస్తున్నారు. ఎప్పుడునైనా చంద్రబాబు నాయుడు గారు వచ్చేది, ఈ పథకాలు మాకు వచ్చేది అని చెప్పి మహిళలవుతానేమి, వృద్ధులవుతానేమి, యువతవుతానేమి, మైనార్టీ సోదరులవుతానేమి ఇంత బయటకు వచ్చి మాకు స్వాగతం పలుకుతున్నారంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రపంచం వీస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఈ పొంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరతా ఉందని చెప్పి ఈ ప్రజలు ఇచ్చే స్వాగతమే మాకు అపూర్వ స్పందనే. ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. జలదంకి మండలం గోపన్నపాలెలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నడుస్తున్న సమయంలో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, వైసీపీకి ఓటు వేసి తప్పు చేశామన్న యోచనకు వచ్చేలా సర్పంచ్తో పాటు మరో నేత వ్యవహార శైలి ఉన్నట్టు గ్రామస్తులు మండిపడ్డారు. అయితే మేకపాటి రాజగోపాల్ రెడ్డి అక్కడి నుంచి జారుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయల పేరిట టీడీపీ పార్టీతో ఫ్లెక్సీలు వెలిశాయి. కృష్ణదేవరాయలు ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు. అయితే ఇంకా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అధికారికంగా ఏ పార్టీలో చేరలేదు. కానీ ఢిల్లీలోని టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీయారు. ఈ నేపథ్యంలో టీడీపీలోకి వచ్చినందుకు ఆర్థిక శుభాకాంక్షలని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం అన్నారంలో నారా భువనేశ్వరి పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. భువనేశ్వరి కాన్వాయ్ను కోడెల వర్గీయులు అడ్డుకున్నారు. కోడెల విగ్రహానికి పూలమాల వేయాలని కోడెల వర్గీయులు పట్టుబట్టారు. అయితే తప్పని పరిస్థితుల్లో భువనేశ్వరి కారు దిగి కోడెల విగ్రహానికి పూలమాల వేసి వెళ్లిపోయారు. వైసీపీ అధినేత సీఎం జగన్ ఆ పార్టీ రాజ్యసభ సభ్యులను ఖరారు చేశారు. గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిల పేర్లను ఆయన వెల్లడించారు.
ఇవి నా ఊరు నా వార్త విశేషాలు. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.